నమస్కారం. ఈ డీప్ డైవ్ చారిత్రక విశ్లేషణకు స్వాగతం. మహాత్మా గాంధీగారు ఈ పేరు వినగానే మనందరికీ ఒక పవిత్రమైన, ఆదర్శవంతమైన చిత్రం గుర్తుకొస్తుంది కదూ. కాని చరిత్రను కేవలం పైపైన కాకుండా లోతుగా స్టడీ చేసే హిస్టారియన్స్ పాత డాక్యుమెంట్స్ని తీసి పరిశీలించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన, కాస్త డిస్టర్బింగ్గా అనిపించే వాస్తవాలను బయటపెట్టారు. ఈరోజు మనం ఎలాంటి బ్లైండ్ వర్షిప్ లేకుండా, అంటే కేవలం గుడ్డి ఆరాధనను పక్కనపెట్టి ఒరిజినల్ సోర్స్ మెటీరియల్ ఆధారంగా చరిత్రకారులు చెప్తున్న ఆ డార్క్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని ఒక ఎకడెమిక్ పద్ధతిలో విశ్లేషిద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. స్కూల్ రోజుల్లో మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్లో మహాత్మా గాంధీగారు ఒక పర్ఫెక్ట్ లీడర్గా, ఎలాంటి తప్పులు చేని దేవుడులాంటి మనిషిగా మనకు పరిచయమయ్యారు. కానీ క్రిటికల్ హిస్టరీ మనకొక భిన్నమైన కోణాన్ని చూపిస్తోంది. ఏ మనిషి జీవితమైనా 100% పెర్ఫెక్ట్గా ఉండదు కదా, అందులో చాలా డార్క్, గ్రే ఏరియాస్ కూడా ఉంటాయి. ఈ విశ్లేషణలో మనం ఎప్పట్నుంచో నమ్ముతున్న ఆ పర్ఫెక్ట్ ఇమేజ్ వెనుక దాగి ఉన్న ఎన్నో లోపాలు మరియు అత్యంత వివాదాస్పదమైన చారిత్రక వాస్తవాలను డాక్యుమెంటెడ్ ఆధారాలతో పోల్చి చూద్దాం. ఈరోజు మన విశ్లేషణను 5 ప్రధాన విభాగాలుగా చూద్దాం. మొదటిది సృష్టించబడిన హీరో ఇమేజ్, రెండోది సౌత్ ఆఫ్రికాలో రేసిజం, మూడవది కుల వ్యవస్థపై ఆయన స్టాండ్, నాల్గవది ఆయన వివాదాస్పద వ్యక్తిగత ప్రయోగాలు, మరియు చివరగా స్వాతంత్ర్యం వెనుకున్న అసలు కథ. ఇది చాలా సున్నితమైన టాపిక్ కాబట్టి మనం ఎమోషన్స్కి వెళ్లకుండా కేవలం రికార్డ్స్లో ఉన్న విషయాలను మాత్రమే పాయింట్ టు పాయింట్ స్టడీ చేద్దాం. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. సృష్టించబడిన హీరో ఇమేజ్. గాంధీగారు ఇండియాకి రాకముందు సౌత్ ఆఫ్రికాలో దాదాపు 20 ఏళ్లపాటు బ్రిటిష్ వారి మానిటరింగ్లోనే ఉన్నారని కొన్ని చారిత్రక సోర్సెస్ చెప్తున్నాయి. అప్పటికే మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది చదువుకున్న పవర్ఫుల్ నాయకులున్నారు. కాని సడన్గా ఆయన ఒక పారాషూట్ లీడర్లాగా ల్యాండ్ అయ్యారు. అప్పటి బ్రిటిష్ వారికి తమ మాట వినే ఒక మోడరేట్ నాయకుడు కావాలి కాబట్టి వాళ్లే కావాలని ఆయన ఇమేజ్ని ఒక ఆర్టిఫిషియల్ పద్ధతిలో మీడియా ద్వారా బిల్డ్ చేశారని కొంతమంది హిస్టారియన్స్ బలంగా వాదిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అహింస అనే కాన్సెప్ట్ని ఆయన ఎంత ఎక్స్ట్రీమ్గా తీసుకున్నారో ఈ మాటలు వింటే అర్థమవుతుంది. నాజీ జర్మనీలో లక్షలాది మంది యూదులను గ్యాస్ ఛాంబర్స్లో దారుణంగా చంపుతున్నప్పుడు గాంధీగారిచ్చిన స్టేట్మెంట్ ఇది. యూదులు కత్తుల ముందు పడుకుని ప్రాణాలు అర్పించాలి, కొండలపైనుండి సముద్రంలో దూకి చనిపోవాలి. ఒక భయంకరమైన మారణహోమం జరుగుతున్నప్పుడు ఎదురు తిరగకుండా సైలెంట్గా చనిపోవాలి అని చెప్పడం, అలాగే ప్రపంచాన్ని వణికిస్తున్న హిట్లర్కి ఏకంగా డియర్ ఫ్రెండ్ అని లెటర్ రాయడం, పైగా బ్రిటిష్ వారు ఆయుధాలు వదిలేసి హిట్లర్కు లొంగిపోవాలని సలహా ఇవ్వడం, ఇవన్నీ ఆయన మారల్ ఐడియాలజీలో ఉన్న అతిపెద్ద హిపోక్రసీగా చరిత్రకారులు ఎత్తిచూపుతున్నారు. ఇక రెండవ విభాగానికి వద్దాం. సౌత్ ఆఫ్రికాలో రేసిజం. గాంధీగారి సౌత్ ఆఫ్రికా లైఫ్ అనగానే ఆయనను ట్రైన్ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ నుండి బయటికి తోసేసిన ఆ ఫేమస్ ఇన్సిడెంట్ మనకు వెంటనే గుర్తొస్తుంది కదా. అక్కడ నుండి ఆయన రేసిజంపై, అంటే జాతి వివక్షపై పోరాడారు అని మనం అనుకుంటాం. కాని అక్కడి రికార్డ్స్ చూపిస్తున్న వాస్తవం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. నిజానికి ఆయనలో ఎక్స్ట్రీమ్ వైట్ సుప్రిమసిస్ట్, అంటే శ్వేతజాతీయుల ఆధిపత్య భావజాలం ఉందన్న ఆధారాలను ఒకసారి పరిశీలిద్దాం. ఉదాహరణకు ఖాఫీర్ అనే పదాన్ని గమనించండి. ఇది ఆఫ్రికన్ ప్రజలను తీవ్రంగా కించపరచడానికి వాడే అత్యంత అఫెన్సివ్ పదం. చారిత్రక రికార్డ్స్ ప్రకారం గాంధీగారు ఈ పదాన్ని చాలా రెగ్యులర్గా వాడేవారు. కేవలం యూరోపియన్స్ మరియు ఇండియన్స్ మాత్రమే జాతిపరంగా అధికులని, ఆఫ్రికన్స్ అన్సివిలైజ్డ్ అని, వాళ్లు జంతువుల్లా డర్టీగా ఉంటారని ఆయన నమ్మేవారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది ఒక డాక్యుమెంటెడ్ హిస్టరీ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. ఆయన సౌత్ ఆఫ్రికాలో తీసుకున్న కొన్ని నిర్దిష్టమైన చర్యలను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. డర్బన్ పోస్ట్ ఆఫీస్లో ఆఫ్రికన్స్తో పాటు ఇండియన్స్ని ఒకే క్యూలో నిలబెడుతున్నారని ఫీలై వాళ్లకి మనకి వేరే క్యూ ఉండాలని ఏకంగా ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి పిటిషన్ వేశారు. 1904లో కూలీ స్లమ్స్లో ఆఫ్రికన్స్ని ఇండియన్స్తో కలిసి ఉంచకూడదని కంప్లైంట్ చేశారు. ఇక 1906 జూలు రెబెలియన్ టైంలో ఆఫ్రికన్స్కి సపోర్ట్ చెయ్యకపోగా వారిని అణచివేయడానికి బ్రిటిష్ ఆర్మీకి సహాయం చేశారు. హ్యూమన్ రైట్స్ కోసం పోరాడిన ఒక గ్లోబల్ ఐకాన్గా మనం భావించే వ్యక్తిలో ఇలాంటి తీవ్రమైన రేసిస్ట్ చర్యలుండటం చాలామందిని విస్మయపరుస్తుంది. ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత మరో ప్రధానమైన సిద్ధాంతపరమైన పోరాటం మొదలైంది. అదే కుల వ్యవస్థ. ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల వ్యవస్థను వేర్లతో సహా నిర్మూలించాలని పోరాడితే, గాంధీగారు మాత్రం
దానికి పూర్తి భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. గాంధీగారు తన తొలి రోజుల్లో సమాజంలో 4 వర్ణాలు సహజంగా ఉండాల్సినవే అని బలంగా నమ్మేవారు. ఇక్కడ గమనించాల్సిన ఒక షాకింగ్ విషయమేంటంటే, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి స్పెసిఫిక్గా ఒక కులానికి చెందిన వాళ్లే ఉండాలని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంతేకాదు, ఆయన కులాంతర వివాహాలను అస్సలు అంగీకరించలేదు. తన సొంత కుమారులు మణిలాల్, దేవదాస్ వేరే కులానికి, మతానికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకుంటామంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ 1932 పూనా ప్యాక్ట్. దళితులకు బ్రిటిష్ వారు సపరేట్ ఎలక్టోరేట్స్ ఇస్తే హిందూ సమాజం విడిపోతుందనే ఉద్దేశంతో గాంధీగారు జైలులోనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష అనేది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని, దీనివల్ల అంబేద్కర్ గారు విపరీతమైన ప్రెషర్కి గురై దళితుల హక్కుల కోసం వెనక్కి తగ్గి జాయింట్ ఎలక్టోరేట్స్కి ఒప్పుకోవాల్సి వచ్చిందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోని అత్యంత సున్నితమైన విభాగానికొస్తున్నాం. ఈ భాగంలో గాంధీగారి వ్యక్తిగత జీవితంలోని కొన్ని విచిత్రమైన మరియు కొంతవరకు డిస్టర్బింగ్గా అనిపించే విషయాలను మనం పరిశీలిస్తాం. ఇవన్నీ డాక్యుమెంట్ చేయబడిన చారిత్రక వాస్తవాలే, కాబట్టి వీటిని కేవలం ఒక అకాడమిక్ పర్స్పెక్టివ్లో మాత్రమే విందాం. మహిళల పట్ల మరియు మెడిసిన్ పట్ల ఆయనకు ఎన్నో ఇల్లాజికల్ నమ్మకాలు ఉండేవని డాక్యుమెంట్ చేయబడింది. ఎవరైనా మహిళలు వీధుల్లో వేధింపులకు గురైతే దానికి ఆ మహిళలే కారణమని ఆయన అనేవారు. వారు తమ జుట్టు కత్తిరించుకుంటే మగవాళ్లకు ఆకర్షణ ఉండదని చెప్పినట్లు రికార్డ్సున్నాయి. అలాగే పీరియడ్స్ అనేవి ఆత్మ డిస్టార్ట్ అవ్వడం వల్ల వస్తాయని నమ్మేవారు. ఇక స్వయంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భార్య కస్తూర్బాకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడకూడదని ట్రీట్మెంట్ నిరాకరించారు. తన సొంత ఆటోబయోగ్రఫీలో ఆయనే రాసుకున్న మరో విషయం, తన తండ్రి మరణశయ్యపై ఉన్నప్పుడు భార్యపై ఉన్న కామ కోరికల వల్ల తండ్రిని వదిలేసి వెళ్లారని, ఆ గిల్ట్ని ఆయన జీవితకాలం క్యారీ చేశారని ఉంది. ఇక సోర్స్ మెటీరియల్ నుండి బయటపడిన అత్యంత వివాదాస్పదమైన ఒక డార్కెస్ట్ సీక్రెట్. తన 38 వయస్సులో బ్రహ్మచర్యం పాటించాలని నిర్ణయించుకున్న ఆయన తన సెల్ఫ్ కంట్రోల్ని టెస్ట్ చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం ఇది. తన ఆశ్రమంలోని యువతులతో ఆయన నగ్నంగా నిద్రపోయేవారు. ఇందులో కేవలం 19 వయస్సున్న తన మనవరాలి వరస అయ్యే మను, తన డాక్టర్ సుశీలా నయ్యర్ లాంటి వాళ్లు ఉన్నారు. ఆశ్రమంలో ఉన్న భార్యాభర్తలు ఒకే రూంలో పడుకోవడాన్ని బ్యాన్ చేసిన ఆయన తన ఎక్స్పెరిమెంట్స్ కోసం ఒక పవర్ ఇంబ్యాలెన్స్ పొజిషన్లో ఉండి ఇలా యువతులను వాడుకోవడం నేటికి తీవ్రమైన విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయానికి సంబంధించి నిజంగా ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఆయన చేసిన ఈ ప్రయోగాలను బయటివాళ్లకంటే ముందు ఆయన క్లోజ్ అసోసియేట్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. కలీగ్ నిర్మల్ కుమార్ బోస్ లాంటివారు తీవ్రంగా షాక్ అవగా సాక్షాత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డైరెక్ట్గా లెటర్స్ రాస్తూ ఈ ప్రయోగాలు ఆపేయాలని బ్రతిమాలారు. ఆధునిక మానవ హక్కుల కార్యకర్తలు ఈ మొత్తం ఎపిసోడ్ని ముక్తకంఠంతో సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్గా వర్గీకరిస్తున్నారు. సరే, ఇక మనం చివరి థీమాటిక్ విభాగానికి చేరుకున్నాం. కేవలం క్విట్ ఇండియా ఉద్యమం మరియు అహింస వల్లనే బ్రిటిష్వారు ఇండియా వదిలి వెళ్లారు అనే సాంప్రదాయ వాదనను చారిత్రక రికార్డ్స్ ఎలా ప్రశ్నిస్తున్నాయో ఇప్పుడొకసారి చూద్దాం. స్వాతంత్ర్యం రాకముందు జరిగిన చివరి దశ రాజకీయాలను మనం టైమ్లైన్ ప్రకారం గమనిస్తే 1942 నాటికే క్విట్ ఇండియా ఉద్యమం దాదాపుగా నెమ్మదించింది. కాని 1946లో వచ్చిన రాయల్ ఇండియన్ నేవీ రివోల్ట్ మరియు ఐఎన్ఏ ప్రెషర్ బ్రిటిష్ వారిని నిజంగా వణికించాయి. ఆ తర్వాత 1947లో కాంగ్రెస్ కమిటీలు సర్దార్ పటేల్ని ప్రైమ్ మినిస్టర్ చెయ్యాలని ఓటు వేస్తే గాంధీగారు డెమోక్రటిక్ విధానాలను పక్కన పెట్టి నెహ్రూని ప్రధాని చేశారు. ఇక 1948లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ మనపై దాడి చేస్తున్న ఆ యుద్ధ సమయంలో కూడా వారికి నిధులివ్వాలని ఆయన నిరాహార దీక్ష చేయడం నాటి పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. పవర్ డైనామిక్స్ అనేవి కేవలం అహింస చుట్టూ మాత్రమే తిరగలేదని ఈ రికార్డ్ స్పష్టంగా నిరూపిస్తున్నాయి. 1956లో బయటపడిన ఒక అద్భుతమైన నిజం చెప్తాను వినండి. కలకత్తా గవర్నర్ పివి చక్రవర్తి గారు అప్పటి మాజీ బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీని కలిసినప్పుడు టెక్స్ట్ బుక్స్ చెప్పే కారణానికి, అట్లీ చెప్పిన కారణానికి చాలా తేడా కనిపించింది. గాంధీగారి ఉద్యమ ప్రభావం కేవలం మినిమం మాత్రమే అని అట్లీ స్వయంగా అంగీకరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్ఏ మరియు నేవీ తిరుగుబాటు చూసి మళ్లీ 1857 సిపాయిల తిరుగుబాటు రిపీట్ అవుతుందేమో అన్న భయంతోనే తాము ఇండియా వదిలేశామని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన ఒక కీలకమైన నెంబర్ 50 కోట్లు.
కాశ్మీర్ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న ఆ సమయంలో శత్రుదేశమైన పాకిస్తాన్కు ప్రామిస్ చేసిన 50 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని గాంధీగారు ఇండియన్ గవర్నమెంట్ని తన దీక్ష ద్వారా బ్లాక్మెయిల్ చేశారు. హిస్టోరియన్ డాక్టర్ విక్రమ్ సంపద్ విశ్లేషణ ప్రకారం మనపై దాడి చేస్తున్న శత్రుదేశానికే నిధులు ఇవ్వాలన్న ఆయన పట్టుదల అప్పటి పాకిస్తాన్ శరణార్థుల్లో విపరీతమైన కోపాన్ని రగిల్చింది. నాథురాం గాడ్సేకు గాంధీపై ఉన్న ఆగ్రహాన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లి ఆ దారుణమైన అసాసినేషన్కు దారితీసిన పరిస్థితిలో వెనుకున్న కాంటెక్స్ని ఇది వివరిస్తుంది. ఈ విశ్లేషణ అంతటికీ ముగింపుగా సోర్స్ మెటీరియల్ అందించే సందేశం ఒకటే: చరిత్రను ఎప్పుడూ వాస్తవిక దృక్పథంతో చూడాలి. నాయకులు గొప్ప పనులు చేసి ఉండొచ్చు, కాని వారు తప్పులు చేయని దేవుళ్ళు కారు. వాళ్లు కూడా ఎన్నో లోపాలున్న సాధారణ మనుషులే. ఒక మనిషి చేసిన గొప్ప పనులు, ఆయన పర్సనల్ లైఫ్లో చేసిన దోపిడీని, రేసిజంని లేదా హిపోక్రసీని ఎప్పటికీ కవర్ చేయలేవు. పాజిటివ్స్తో పాటు ఈ డార్క్ షేడ్స్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినప్పుడే మనకు హిస్టరీ మీద ఒక కంప్లీట్ మరియు పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న: గొప్ప చారిత్రక పనులు ఒక మనిషిలోని లోతైన మానవ లోపాలను నిజంగా కప్పిపుచ్చగలవా? దీని గురించి ఒకసారి ఆలోచించండి. చరిత్రను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. ప్రతి కోణాన్ని ప్రశ్నిస్తూ నేర్చుకోవడమే అస్సలైన చారిత్రక స్పృహ. ఈ లోతైన చారిత్రక విశ్లేషణ మీకు ఒక కొత్త దృక్కోణాన్ని అందించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చరిత్రను ప్రశ్నించడం కొనసాగిద్దాం.